బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి వెళ్లనున్నారు. మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక అనంతరం బేగంపేట నుంచి సంగారెడ్డి పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. సంగారెడ్డిలో 10 గంటల 45 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాల వరకు అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. 6,800 కోట్లతో విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు చేరుకుంటారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2,000 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి వెళ్లనున్నారు. ఇక మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం బేగంపేట నుంచి సంగారెడ్డి పర్యటనకు వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఈ రోజు ఉంది. అయితే ప్రధాని పర్యటనకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పటాన్చెరు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో గల పటేల్గూడలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. విజయ సంకల్ప బహిరంగ సభ పేరుతో సభాస్థలికి నామకరణం చేశారు. అక్కడ మోదీ ప్రసంగించనున్నారు. అయితే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ఈ ప్రధాని పాల్గొన్నటువంటి సభకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళసై, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అయితే ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్ అక్కడే ఉండి కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సభాస్థలికి సంబంధించి కూడా ఇప్పటికే 2 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితికి సంబంధించి కూడా పటాన్చెరులోని ఇక్రిసెట్ లో కూడా మరో హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధాని రోడ్డు మార్గం సంబంధించి కూడా ట్రయల్ రన్ కూడా ఇప్పటికే విజయవంతమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధాని జిల్లాకు సంబంధించి మొత్తం 921 కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ముందుగా పటాన్చెరులో ఆయన వర్చువల్ ద్వారా పూణే హైదరాబాద్ రహదారికి సంబంధించి అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం సంగారెడ్డి క్రాస్ రోడ్ మీదుగా మదీనాగూడ వరకు 1,298 కోట్లతో 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తారు. అనంతరం 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి 2వ లైన్ హైవే విస్తరణ పనులను ప్రారంభిస్తారు. అనంతరం 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్దూర్ హైవే పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 3,338 కోట్లతో ఏర్పాటు చేసిన పరాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం 400 కోట్లతో నిర్మించిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను సైతం ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం 1,490 కోట్లతో నిర్మించతలపెట్టిన కంది రంసన్పల్లి 4 లైన్ల రోడ్లకు సంబంధించి కూడా ఆయన పనులను ప్రారంభిస్తారు. అనంతరం 323 కోట్లతో నిర్మించిన మిర్యాలగూడ కోదాడ 2వ లైన్ జాతీయ రహదారికి సంబంధించి కూడా పనులను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. అయితే మరోవైపు ప్రధాని మోదీ సభాస్థలికి సంబంధించి కూడా డ్రోన్ల ఎగురవేతపై కూడా ఈ రోజు అంటే 2 రోజుల పాటు కూడా జిల్లాలో రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేసేటువంటి డ్రోన్లను కూడా ఎగురవేయొద్దని చెప్పి వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పడం జరిగింది. మరోవైపు ప్రధాని సభాస్థలికి సంబంధించి 5 కిలోమీటర్ల మేరకు నో ఫ్లయింగ్ జోన్ ను కూడా విధించినట్లు కూడా జిల్లా ఎస్పీ రూపేష్ మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ప్రధాని పర్యటనకు సంబంధించి బహిరంగ సభకు సంబంధించి కూడా విజయవంతం చేసేందుకు జిల్లా బీజేపీ శ్రేణులు కూడా ఇప్పటికే వివిధ రూపాల్లో కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు. సభాస్థలి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ప్రధాని సభను విజయవంతం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా జిల్లాలో బీజేపీ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విజయ సంకల్ప సభకు సంబంధించి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అంటే జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి సభాస్థలి కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా ఆంక్షలు విధించినట్లు కూడా ఎస్పీ రూపేష్ చెప్పడం జరిగింది. మరోవైపు
పటాన్చెరు శివార్లో గల ఇల్లంకి ఇంజనీరింగ్ కళాశాల పక్కన సభాస్థలిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కామారెడ్డి, రామాయంపేట, తూప్రాన్ వైపు నుంచి వచ్చే వాహనాలు, షామీర్పేట వద్ద అదేవిధంగా మెదక్, నర్సాపూర్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు గుండ్ల పోచంపల్లి, సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట మీదుగా వచ్చే వాహనాలకు సంబంధించి ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎగ్జిట్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి అంటే నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా జిల్లాలోని నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు సభకు వచ్చే నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ రూపేష్ చెప్పడం జరిగింది. మరోవైపు ప్రధాని బహిరంగ సభకు సంబంధించి కూడా 2000 మంది పోలీసులతో కూడా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రధాని వెంట ఉండేటువంటి భద్రతా బలగాలు కూడా ఇప్పటికే కొంతమేర సభాస్థలి వద్దకు చేరుకున్నారు. సభాస్థలి ప్రాంగణాన్ని మొత్తం కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని చెప్పవచ్చు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని కూడా కేంద్ర బలగాలు భద్రతను ఇస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రధాని సభకు సంబంధించి కూడా వివిధ శాఖల అధికారులు కూడా గత 2 రోజులుగా అక్కడ ఉండి కూడా సభాస్థలి పర్యటనకు సంబంధించి బహిరంగ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను కూడా వారి దగ్గర నుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధాని సభకు సంబంధించి కూడా రాజకీయ కోణం ఉందని చెప్పి కూడా మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, మెదక్, జహీరాబాద్. అయితే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కీలకమైనటువంటి అంశం గత 3 రోజుల క్రితం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ బీబీ పాటిల్ ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన మరుసటి రోజు ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరోవైపు మెదక్ నుంచి కూడా మరో కీలకమైనటువంటి నేత బీజేపీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సభ కూడా 2 పార్లమెంట్ ఎన్నికలకు కూడా కీలకంగా మారుతుంది. అయితే దాదాపు 900 పైచిలకు కోట్లతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ప్రజలను అదేవిధంగా ఓటర్లను కూడా బీజేపీ వైపు తిప్పుకునేందుకు కూడా ఇది ఒక రకంగా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా ఓట్లు రాల్చే సభగా కూడా బీజేపీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్.